అయితే మాకు 3 పాస్బుక్లు ఉన్నాయి. ముగ్గురికి సంబంధించిన భూమిని మా ప్రమేయం లేకుండానే ఏది 3 జాగాల అంటే 3 పాస్బుక్లలో 3 సర్వే నెంబర్లు ఉన్నాయి, 3 జాగాల గెట్లు ఉన్నాయి. అవన్నీ మాకు సంబంధం లేకుండానే మా ప్రమేయం లేకుండానే ఒక్కొక్క ఏది మేము లేనప్పుడు సర్వే చేసుకొని పోయి దీన్ని మొత్తం దీనిలోనే వాటర్ ట్యాంకుల నిర్మాణం చేస్తాము అనేది 6-7 నెలలుగా మమ్మల్ని కుర్మ మల్లారెడ్డి రాయకలు, కుర్మ ప్రేమ్ రెడ్డి రాయకలు, కుర్మ నారాయణ రెడ్డి రాయకలు మమ్మల్ని 7-8 నెలలుగా వేధిస్తున్నారు ఈ అధికారులు. ఎప్పుడు నోటీసులు పట్టుకొని రావాలా, ఇంటికి వచ్చి సంతకం పెట్టు అనాలా. మేము ఇవరకు ఎక్కడ కూడా సంతకం పెట్టలేదు. అధికారులు పిలిపించుకుంటారు, వచ్చి మీ భూమిని మేము కబ్జా చేసుకొని దానిలో వాటర్ ట్యాంకుల నిర్మాణం చేస్తామని 6-7 నెలలుగా మమ్మల్ని వేధిస్తున్నారు. వేధించునంటే ఓసారి మేము అన్నం కూడా తినే పరిస్థితి లేకుండా అయిపోయినాం. అక్కడ ఏం జరిగిందంటే ఆ ఉన్నది ఇంకా 15 గుంటల దాకా ఉంటుంది. ఇది గిట్టబోతే మేము దాంతో రోడ్డుకి ఎక్కి మా కుటుంబాలు మేము ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చేటట్టుంది. ఆఫీసర్ దగ్గరికి పోతే ఏమంటారు కదా అంటే ఇది మాకు తీసుకునేటువంటి హక్కు ఉంది అని అంటారు. ప్రభుత్వ భూములు ఉండగా ఈ పథకానికి ప్రభుత్వ భూములు ఉండగా వాళ్ళకి ఎందుకు వదలేరు? దీని మీద ఏదో కుట్ర జరుగుతుంది. మమ్మల్ని రోడ్డుకి ఇచ్చి మాకు బతుకుదోవ లేకుండా చేస్తున్నారు. ఆత్మహత్యలు చేసుకునే దానికి కూడా వీళ్ళు సన్నాహాలు చేస్తున్నారు. మాకు ఇటువంటి కార్యక్రమాన్ని మీడియా మిత్రులు అందరూ దీన్ని వ్యతిరేకించి దీన్ని స్టేట్ లెవెల్లో దేశ లెవెల్లో పోయేటట్టు మాకు న్యాయం చేయాలని ఒక నిరుపేద రైతులు మేము మనిషికి 2 ఎకరాలన్నర ఉంటుంది. దీనిలోకి వెళ్ళి ఉంచుకొని కోర్టు 10-15-20 ఎకరాల భూములు ఉన్న రైతులు ఉన్నారు. వాళ్ళందరినీ విడిచిపెట్టి మమ్మల్ని వేధించుకుంటూ మొన్న జేసీబీ తీసుకొని వచ్చారు. మీడియా మిత్రులు కూడా చూసిండ్రు మొన్న. ఇంకా మాకు డెడ్ లైన్ పెట్టిపోయినారు, వారం రోజులలో దాన్ని కబ్జా చేసుకుంటామని. దీన్ని మీడియా మిత్రులు అందరూ ఈ యొక్క తెలంగాణ భారతదేశ లెవెల్లో పోయేటట్టు చేయాలి, మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. పైసలు మొత్తం 20 గుంటలు. జగదీష్ దాదాపు 8 నెలల నుంచి కలెక్టర్, సబ్ కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ, కమిషనర్ తిరిగి ఆశగా వచ్చాను. ఇవ్వాలి కూడా పట్టించుకుంటున్నారు. అసలే ఇచ్చిన రిసీవ్డ్ కాపీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎంత ప్రాబ్లం చేస్తున్నారు అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అక్కడ మన ఆడు ఉంది, అలా మిషన్ భగీరథ పైల చూస్తే గవర్నమెంట్ కాలేజ్ వెనకాల గవర్నమెంట్ ల్యాండ్ దగ్గర వస్తుందని చెప్పేసి మమ్మల్ని అనవసరంగా ఇంతకుముందే మండల ఉపాధి హామీ, మండల స్వశక్తి రెండింటికి మేము ఇచ్చినాం. అంటే అది అప్పుడు అన్న చనిపోయిన కనుక అప్పుడు 5 గుంటలు డొనేషన్ చేసాం. దాన్ని ఇంకా బేసిక్గా తీసుకొని ఇక్కడ ఎంతోమంది భూస్వాములు ఉన్నారు, గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, అవి పట్టించుకోకుండా ఎమ్మెల్యే గారు కూడా ఇచ్చినాం, ఎంపీ గారికి ఇచ్చినాం, ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇంత దారుణమైన సంఘటన. ఎవరు అంటే 15 ఎకరాలు 20 ఎకరాల ల్యాండ్ ఉందని చెప్పి రాను ఇన్ఫర్మేషన్ చేస్తే పైన కమిషనర్లు అంటాడు. మీరు సర్వే చేసుకోవాలి. మేమైతే అక్కడ వచ్చి పాయింట్ మీద ఉండి సంతకం పెడితే మమ్మల్ని బాధ్యులు చేయదు. మొన్న కూడా అన్నా, మొన్న జేసీ పట్టుకుని అయితే మాకు మేము రైతులం మేము ఉన్నామా, ఆ ఫోటోలు మీకు అంటే చూపించారు. వాళ్ళందరూ ఉన్నాడు, అందరు అధికారులు ఉన్నారు కదా, అందరు నిలదీసాం. మరి మేము ఉన్నామా, నేను ఇక్కడనే మక్కేసిన, నీళ్ళు కడుతున్నా, ఎప్పుడన్నా ఇక్కడ ఉన్నానా, వచ్చినప్పుడల్లా చూస్తున్నా, సార్ ఇది ఏంది కదా అంటే అత్తూరు పోతూరు. ఇది ఎంత దారుణమైన సంఘటన అంటే బాగా న్యూసెన్స్ చేస్తారు. ఇక్కడ ఎంఆర్ఓ కానీ అక్కడ కలెక్టర్ నుంచి ప్రతి ఒక్కరు వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాం. ఇంత సిచ్యువేషన్ ఎవరో కూడా రావద్దు. ఒక 8 నెలల నుంచి తిరుగుతున్నాం. ఇప్పటికి ఇప్పుడు చెప్పే విషయం కాదు. మొన్న మొత్తం మంది వచ్చి బెదిరిస్తారు. మన రైతు నాయకులు కూడా అందరూ వచ్చారు, మా సంఘములు కూడా సపోర్ట్గా. అలా తెలియదు, ఇంకా తెలితే బాగా మంది వస్తారు. అప్పటికప్పుడే ఆయన ఒక 30-40 మంది వచ్చారు. అంటే వాళ్ళకు కూడా మాకు అన్యాయం అవుతుంది అనే విషయం వాళ్ళకి తెలిసింది కనుక వచ్చారు. ఇట్లాంటి ఊళ్ళో కూడా వెళ్తుంది అందరికి మెల్లమెల్లగా. కానీ ఇట్లా ఎందుకు చేస్తున్నారో అర్థమవుతుంది. ఇక్కడ జాగించారు, అలా కూడా లెవెలింగ్ వచ్చింది అంటారు. అటు చేంజ్ చేసుకోవచ్చు కదా, ఎక్కడ చేస్తలేరు. ఆనే కడతాం అనుకుంటే టార్చర్ వచ్చి మక్క తీసేద్దామని వచ్చారు. మక్క ఉండగా కూడా మీరు ఉన్నారు కదా, శంకర్ అచ్చిండు, తమ్ముడు వాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు రిపోర్ట్లు ఏముందంటే అక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్ లేదు, ఎలాంటి బావులు లేవు, పంట లేదని ఇచ్చారు. కన్స్ట్రక్షన్ ఉంది, అక్కడ స్వశక్తి భవనం, డైరీ ఫామ్లు ఉన్నాయి, పంట ఉంది, నూతులు ఉన్నాయి. మీరు ఎంక్వైరీ చేసుకోరు, వాళ్ళ అప్లికేషన్లో ఏముందో మీరు ఒకసారి చూడండి. అది మాకు పంపింది. దాంట్లో అవసరమైతే అది కూడా మీకు చూపించమంటే చూపెడతాం. ఎంత దారుణమైన సంఘటన. మొత్తం తప్పుడు రిపోర్టే. మమ్మల్ని అయితే సరే నువ్వు ల్యాండ్ అప్లికేషన్ చేస్తే మమ్మల్ని అయితే అక్కడ పిలిచి అక్కడ మా సంతకాలు తీసుకోవాలిగా. ఎక్కడన్నా మీరు సంతకం చేసినట్టయితే దేనికంటే దానికి ప్రూఫ్. అది లేదు, ఇది లేదు, సర్వే చేసినప్పుడు లేము,
సంతకాలు లేవు, మాతో కూర్చుని మాట్లాడింది లేదు. ఇంత భయానక వాతావరణం సృష్టిస్తే అసలు ఏది ఇది చాలా బాధ అనిపిస్తుంది. మీరే దయచేసి అన్నీ ఆలోచించండి. వాళ్ళు వచ్చి కూడా మేము సంతకం ఇట్లా వేరే ఆయనకి అత్తాలు ఇట్లా పెట్టించారని మొన్న గోపి కూడా అక్కడ అధికారులు వచ్చినప్పుడు చెప్పిండా లేదా? ఇక అది కూడా చెప్తున్నాం. ఎంపీ గారి దగ్గర కూడా నేను కలెక్టర్తో మాట్లాడతా, వేరే ప్లేస్ కూడా ఆయన కూడా చెప్పిండు. కానీ వీళ్ళు ఎందుకు పట్టించుకుంటలేరు అనేది బాధ. ఎందుకు అంటే ఏళ్ళ నుంచి అదే పార్టీలు ఉన్నాం, ఇది కేంద్ర స్కీమ్. మమ్మల్ని కూడా మినిస్టర్ కూడా సంపాదించుకున్నామా, మినిస్టర్ 5.5 డొనేషన్ చేసినాం. అయినా మా తీసుకోవడానికి వారు కూడా గట్టిగా మాట్లాడితే అయిపోతుంది ఒక మాట. బండి సంజయ్ మినిస్టర్ గారిని ఇది కొండగట్టు పోయి కలిసినాం, పేపర్ తీసుకున్నాడు. నేను కలెక్టర్ తోటి మాట్లాడుతా అన్నాడు. ఆయన ఎంపీ లెవెల్ జీవన్ రెడ్డి సాబ్ దగ్గరికి అయినాము, ఎమ్మెల్యే దగ్గరికి 2 సార్లు అయినాం. మళ్ళీ సంఘము వీళ్ళు అందరం కలిసి పోదామంటే 2 రోజుల ఏది రేపు అంటాడు, ఎల్లుండి అంటాడు ఎమ్మెల్యే సారు. ఏది మేము మోక కావాలా ఆయన తప్పియాలా? ఇదేంటంటే ఇక ఖచ్చితంగా మేము తీసుకుంటాం అని మొన్న జేసీబీ తీసుకొని వచ్చారు. మరి ఇదే స్థలము మీకు దీనిలో ఈ పుట్టులతోటే అదే స్థలం కావాలని ఈ ప్రైవేట్ ఉండగా మొన్న ఒకటి ప్రైవేట్ కూడా ఇవ్వించారు, ప్రభుత్వం ఉండగా కూడా. ఇప్పుడు కాకుల ఎంపీ గారు అన్నారు 2 కోట్లు నేను ఇంకా ఏది ఎంపీ ఫండ్ ఇస్తా కాకులగుట్టకి అయ్యింది అని కూడా రాజగౌడ్ సార్కు చెప్పిండు. 2 కోట్లు ఈ కాంట్రాక్టర్కు ఇంకా ఎక్కువ చేస్తా అని, ఎంపీ ఫండ్ నుంచి ఇస్తా అని. ప్రభుత్వ భూములు వేయండి, జీవోలో కూడా ఉంది. అందులో జీవోలో ఏముందంటే ప్రభుత్వ భూములు వేయాలి. ఇది ఏది ఈ వాటర్ ట్యాంక్ జీవోలో ఇంకా ఊరికి 10 కిలోమీటర్ల దూరం అని ఉన్నది. ఇక్కడ అన్ని వ్యవసాయ భూములు ఉన్నాయి. అందులోకెళ్ళి పైపులు ఎట్లా వేస్తారు? అవన్నీ ఏడిపోవా? ఏది వ్యవసాయదారులు నష్టపోరా? ఇవన్నీ చెప్పినా కానీ ఎవరు పట్టించుకోరు. ఆర్డీఓ గారు మినిమం 8 నుంచి 10 కిలోమీటర్ల దూరం చూడండి. అధికారుల వాదన ఏమంటుంది? ఇక్కడ అద్దు వేరే ప్లేస్ చూసుకోవాలంటే వాళ్ళ వాదన ఏమంటుంది? ఇది అన్ని అయినాక ఇప్పుడు అన్నీ అయిపోయినాయి, 8 నెలల నుంచి అన్నీ అయిపోయినాయి, ఇక్కడనే వేసుడు అని చెప్తారు సార్. మరి మొన్న ప్రైవేట్ కూడా చూపించినాం కదా, ఇవన్నీ ఉన్నాయి కదా అంటే మేమే చూపించాలన్నట. మేమే చూపించినాం తిరిగి, వాళ్ళు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. ఆదేశాలు ఉన్నాయి. ఇంత స్టేజ్ వరకు మేము వచ్చిన తర్వాత మేము మళ్ళీ ఎంకర్ పోయేది లేదు. పేమెంట్ కూడా చేసినాం మేము. కోర్టులు ఉన్నాయి, వాళ్ళు తిరస్కరించారు. రాలేదు, ఏడ పెట్టలే. నోటీస్ ఇచ్చారు, తీసుకోకపోతే కోర్టులో డిపాజిట్ సంతకాలు కూడా ఇక్కడ కూడా మేము పెట్టాలి. దేనికి కూడా కూర్చోబెట్టి ఇంటికి తీసుకొని వచ్చుడు నెలకు ఒకసారి అవసరం కూడా లేదా, పైసలు అవసరం లేదు. ఇదంతా మా దానిలోకి వెళ్ళి కాకుండా వేరే కాడ వేసుకోమని చెప్పారు. అంతేగాని నేను ఒక విషయం, నాకు తెలియని విషయం మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక మాజీ సర్పంచ్గా, ఒక ప్రజాప్రతినిధిగా ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడవచ్చా? ఏర్పడినప్పటి నుంచి దినదిన అభివృద్ధి చెంది మేజర్ గ్రామ పంచాయతీగా రూపుదిద్దుకొని ఈనాడు మున్సిపాలిటీగా కొనసాగుతుంది. ఇట్టి సందర్భంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడున్న ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చిన భూములతోటి అనేక భవనాలు, ఆఫీసులు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఉదాహరణలు కోకొల్లలు ఉన్నాయి. ఉదాహరణకు మండల ఆఫీస్ కావాలన్నా, ఎంఆర్ఓ రెవెన్యూ ఆఫీస్ కావాలన్నా, శ్రీశక్తి భవనం కావాలన్నా, అగ్రికల్చర్ ఆఫీస్ కావాలన్నా, హాస్పిటల్ భవనం కావాలన్నా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు 2 ఎకరాలు కావాలన్నా, పాలకే అనేక సందర్భాలల్లో సుమారుగా ఒక 50-60 ఎకరాలు రైతుల నుంచి వాళ్ళ సమ్మతితోటి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వోద్యోగులు అందరూ కలిసి సామరస్యంతో సాధించుకున్న ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నవి. ఏనాడు కూడా ఇట్లాంటి పరిస్థితి మేము చూడలేదు.
దౌర్జన్యంగా ఇప్పుడు ఇచ్చిన ఈ పేద రైతులు గతంలో శ్రీశక్తి భవనానికి ఇచ్చిండ్రు ల్యాండ్. నేను చెప్తున్నా, మండల పరిషత్తు మరియు ఎంఆర్ఓ ఆఫీస్ బిల్డింగు శ్రీశక్తికి ఇప్పుడు ఉన్నటువంటి బిల్డింగ్కి 1 ఎకర్ ల్యాండ్ నేను ఎలాంటి కాస్ట్ లేకుండా ఫ్రీ డొనేషన్ ఇచ్చిన ఆ వ్యక్తిగా నేను మాట్లాడుతున్నా. ఇటువంటి వాతావరణంలో అభివృద్ధి చెందిన ఈ గ్రామము సమీకృత వాటర్ ప్లాంట్ కూడా ఎకరము పైన సేకరించింది ఉన్నది. అందులో ఒక ప్లాంట్ 10 కోట్ల ప్రాజెక్టు పెట్టి నిరుపయోగంగా పెట్టినరు ప్రభుత్వం, గత ప్రభుత్వాలు. దానికి అదనంగా మిషన్ భగీరథ పథకం కూడా ఎస్టాబ్లిష్ చేసిండ్రు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ ప్రజలకు ఎండాకాలం వేసవికాలం వచ్చిందంటే తాగునీరు సరిపడలేదు, ఇవ్వలేకపోతున్నారు. ఇది అమృత్ స్కీమ్ అనేది ఒకటి తీసుకొచ్చి భూసేకరణ లేకుండానే, ట్యాంక్ నిర్మాణం లేకుండానే పైప్ లైన్లు అయితే అంత ఊరంతా తవ్వి ధ్వంసం చేసి పైపులు అయితే ఇస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఇది కాంట్రాక్టర్ల లబ్ధి కొరకు వచ్చిందా ఈ స్కీము? ఈ పట్టణ ప్రజలందరికీ పరిశుభ్రమైనటువంటి వాటర్ను ఇవ్వడానికి వస్తున్నాయా తెలియని పరిస్థితి ఉన్నది. ఇన్ని ఎకరాల భూమి ఇచ్చిన ఈ రాయకల్కు ఈ 15 గుంటలు ఇవ్వడము, 15-20 గుంటలు ఇవ్వడం కష్టమైన పనేం కాదు. చూసడం అక్కడ యజమానులను కూడా సంప్రదించకుండా అక్కడ పోయి ఏకపక్షంగా వాళ్ళు నిర్ణయం తీసుకొని ఈడ కడితే బాగుంటుంది అనేటువంటి ప్రపోజల్ పైకి పంపడము, తదనంతరం ఆ సంబంధిత ఆఫీసర్లు రావడము, టెక్నికల్గా తప్పుడు తడకలతోటి ఒక రిపోర్టు తయారు చేసుకొని పై ఆఫీసర్లకు ఇవ్వడము, పై ఆఫీసర్లు కూడా అందులో ఏం రాసుకొచ్చారు, ఏమున్నాయి, టెక్నికల్ ఫిజిబిలిటీ ఏంటిది, భూ సర్వే, పాస్బుక్ల వెరిఫై ఎలాంటి విచారణ లేకుండా వాళ్ళు మ్యాపులు గీసుకొని పంపించారు. గుడ్డిగా పై అధికారులు సంతకం పెట్టారు. వీళ్ళను భయాందోళనకు గురి చేస్తున్నారు. మాకు పై ఆఫీసర్లు చెప్పిండ్రు కబ్జా చేసి ఇవ్వవలసిన బాధ్యత మాకు ఉంటుంది కాబట్టి మేము ఇవాళ జేసీబీ తీసుకొని వచ్చినాం. మా చేతిలో ఏం లేదు, ఆర్డీఓ గారి చేతిలో ఉన్నవి, కలెక్టర్ గారి చేతిలో ఉన్నవి. కలెక్టర్ దగ్గర కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది, ఆర్డీఓ గారి దగ్గర కూడా రిప్రజెంట్ జరిగింది. ఒక బిచ్చగాళ్ళలాగా ఎదురైన నాయకుల ఎదురైన ఆఫీసర్ల దగ్గర తిరిగి విసిగి వేసారి ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. నిన్న కొద్దిమంది ప్రజాప్రతినిధులము, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్, వార్డు సభ్యులు అందరూ పోయి మేము అక్కడ ఇది సరైన పద్ధతి కాదని మేము నిర్వహించకపోతే నిన్నటి రోజు 3 ఆత్మహత్యలు జరిగి ఉండేటువంటి పరిస్థితి. ప్రజాస్వామిక దేశం లోపల ఎటు పోతున్నది ఈ దేశం? ఈ పరిపాలన ఏ దిశగా పోతున్నది? ఒకసారి సభ్య సమాజం ఉన్నటువంటి విద్యావంతులు, మేధావంతులు, పత్రికా విలేకరులు ప్రతి వాళ్ళు కూడా ప్రశ్నించవలసిన అవసరం ఉన్నది. అందరం ఏకమై. నా వయసు 78 సంవత్సరాలు. నేను ఇక్కడ మెడికల్ ఆఫీసర్ కూడా చేసిన, సర్పంచ్ కూడా చేసిన. కానీ ఏనాడు ఇటువంటి అహంకారాన్ని చూడలేదు. ఒక పగబట్టినట్టు మేమందరం ఇన్వాల్వ్ అయ్యి
3-4 ప్లేసులు చూపించినాం. మీరు లెవెల్ సర్వే చేయండి. వాళ్ళు పాపం కింద ఆఫీసర్లు మా పై ఆఫీసర్లు ఆదేశించేది మేము చేయరాదండి అంటారు. చైర్మన్ గారు చెప్పినప్పటికీ, వైస్ చైర్మన్ చెప్పినప్పటికీ మేము చేయరాదండి. పై ఆఫీసర్ని అడిగితే ఏమంటారు? ఒకటే మాట, ఇది ఒక్కటే మిగిలిపోయిందట మొత్తం తెలంగాణ లోపల. త్వరితగతిని పూర్తి చేయాలి. త్వరితగతిని చేయాలంటే ఇది మొదలుపెట్టి ఎప్పుడైంది? నిద్రపోయినరా? ఈనాడు వచ్చి త్వరితగతిని అని వానికి ఉరిదాగిలు ఇచ్చి తీసుకునే హక్కు మీకు ఎవడిచ్చిండండి? ఇవన్నీ సమగ్రంగా నిన్న చర్చించడం జరిగింది. కొంత సమయాన్ని కోరినాం, ఇచ్చిండ్రు. కానీ మీ అందరి సహకారం లేనిది ఈ ఉద్యమం ముందుకు తీసుకెళ్ళలేము. ప్రతి పౌరుడు ఈ ఉద్యమంలో భాగస్వామి కావాలి. ఇచ్ఛారాజ్యంగా చేస్తున్నారు. సామరస్యంతో సాగిపోయేటువంటి సమస్యను దురహంకారంతో, అక్కడ భూమి కూడా చూసి పెట్టినాము, ఆయన ఇవ్వడానికి సిద్ధమైండు. ఎక్కడ మన లలితమాత గుడి వెనుకకి వెళ్ళి మెయిన్ రోడ్ నుంచి 60-70 మీటర్ల దూరాన్నే ఉన్నది. ఆయన 20 గుంటలు ఒకటే బ్లాక్ రోడ్ సైడే అనుకున్నది. వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ కనీసం చూసిన నాతో లేదు. పై ఆఫీసర్ కింద ఆఫీసర్లు పోయినరు, చూసి వచ్చారు. ఏమమ్మా మరి సర్వే ఎందుకు చేయాలంటే మాకు మా అధికారుల ఆదేశం లేకుండా మేము ఎట్లా చేస్తామన్నారు. ఇక్కడి రోడ్డు మట్టం నుంచి ఇది సుమారుగా 15-20 మీటర్ల లోతున ఉంటుంది. ఇది అది కేవలము మన మెయిన్ రోడ్డు నుంచి అదే లెవెల్లో ఉంటుంది. ప్రభుత్వ భూములు కాక మీరు ఒకటి ఆలోచించండి, అక్కడ జన్మయ్య చెరువు ఉన్నది కదా, 5 లెవెల్లో అది ఉన్నది. ఇక్కడ ఈ భూమి చెరువుకు మత్తడి కింది భాగంలో ఉంటుంది కదా, కింది భాగం ఆనుకొని ఈ భూమి ఉన్నది. ఇది ఎంత లో లెవెల్ ఉంటుందో మీరు ఆలోచించుర్రి, అది ఎంత హై లెవెల్ ఉంటుందో మీరు ఆలోచించుర్రి. టెక్నికల్ ఫిజిబిలిటీ అంటే ప్రజలకు ఏమీ తెలియని అమాయకులని వాళ్ళ యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటా మనం ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. కాబట్టి మనందరం ఐకమత్యంతో ప్రశ్నించే గొంతై ఒకటై రాజకీయాలకు అతీతంగా ఇవాళ మల్లారెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి అయింది అని వదిలేస్తే రేపు నీ ఫ్యామిలీ కావచ్చు, నా ఫ్యామిలీకి కావచ్చు. మనందరము సమిష్టిగా పనిచేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ సవినయంగా నమస్కరిస్తాను. తాగునీరు కోసం ఇట్లా మిడుసులు మీదికెత్తి చూస్తే అంత పొడవైన ట్యాంక్ ఉంది. అది మండలం మొత్తానికి తాగునీరు అందిస్తారని అప్పట్లో ప్రపోజల్ అయింది. కానీ కోట్లు ఖర్చు పెట్టారు. దాని తర్వాత 12 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. దాని తర్వాత రాయికల్లో 6 ట్యాంకులు ఉన్నాయి, మంచినీటి ట్యాంకులు. మరి వాళ్ళ ఈ ట్యాంక్ ఆవశ్యకత ఏర్పడిందని రైతుల పట్టాలున్న భూముల్ని పుట్టగొట్టి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు అంటే ఇక్కడ కొంత రెడ్డిలు అనే ఫీలింగ్ ఉంది. ఒకప్పుడు రెడ్డిలు బంగారు కడ్డీల్లాగానే ఉండేవారు కావచ్చు, కానీ ఇవాళ వారు భూమి కూడా దానం చేసిర్రు. అవి కూడా చేస్తారు. మేము అడుగుతానేమో ప్రభుత్వ భూములు లేవు. ప్రభుత్వ భూములు ఎవరు అమ్ముకున్నట్టు? మరి ఇక్కడ ఇవాళ నిరుపేదలు గుడి చేసుకుందామంటే గుంట భూమి చూపించుతలేరు. కొన్ని సంవత్సరాల క్రితం భూములు ఉండే, మరి ఆ భూములన్నీ మాయమైనాయా మాయం చేశారా, మింగేశారా? ఇవాళ భూమికి రెక్కలు వచ్చినాయి. అక్కడ 40,000 రూపాయలు మీరు ప్రభుత్వం చెల్లిస్తూ ఉంటుంది. కనుక వాళ్ళ అమ్మదలుచుకున్న వాళ్ళు డాక్టర్ రాజిరెడ్డి గారు చెప్పినట్టు భౌగోళికంగా అది ఎత్తులో ఉంది. నీరు పల్లె నీరు అనేది పల్లవే జరుగుతుంది, కానీ మిట్టకోదు. కేసీఆర్ తీసుకుపోయి అందులో పోసిన అన్నట్టు అప్పటి ప్రపోజల్స్ అంతా తీసుకొచ్చి ఇప్పుడు మా మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తారు రైతుల పక్షాన ప్రజా సంఘాల నాయకులు కూడా. ఎందుకంటే ఇది ప్రజా సమస్య, ఇవాళ రైతు సమస్య కాదు. ఇది ఇవాళ రైతు సమస్య అయితే రేపు పొద్దుగాల మేము కూడా వేసుకున్న గుడిసెళ్లలో కూడా పట్టాలు లేవు, అవి లేవు, ఇవి లేవు అని వెళ్ళగొట్టే పరిస్థితి కూడా రావచ్చు. కనుక దీనికి సాంఘీభావం తెలుపుతున్నాం. ఢిల్లీసే గల్లీ తగలాడింగే, దీని మీద ఇడిచిపెట్టేది లేదు. ఇది ఢిల్లీ స్కీమ్. అక్కడి నుంచి ఏంది అమృత్ సాగర్ ఏదో దీనికి పేరు పెట్టిర్రు. మరి ఆ అమృత సాగర్ ఎవరికి ఉన్న సాగర్లో నీళ్ళు
నీళ్ళు ఇవ్వండి మాకు, కనీసం మా తాగునీరు. మీరు అందరికీ పాత్రికేయ విలేకరుల మిత్రులందరికీ తెలుసు ఇక్కడ పరిస్థితులు ఎట్లున్నాయని. ఇంద్రనగర్ కాలనీ పోతే ఇప్పుడు చూడండి, పొద్దుగలో ట్రాక్టర్ పంపాలి, సాయంత్రం ట్రాక్టర్ పంపాలి. మళ్ళీ మిషన్ భాగీరథ నీళ్ళు నల్ల చాలు చేస్తే అది మురికి నీరు ఫస్ట్ 2 గంటలు వస్తుంది, ఆ తర్వాత మంచినీరు పట్టుకునే టైంలో బంద్ అవుతుంది. మరి అది చెయ్యాల్సిన అధికార యంత్రాంగం చెయ్యకుండా రైతుల పొట్టలు కొట్టే వైనాన్ని మానుకోవాలి. మానుకోకపోతే మాత్రం చెప్తున్నాం కదా, రైతేడిసిన రాజ్యం బాబు